పదాబ్జ ప్రణితాశేషచేతనం అప్రాకృతే దివ్యధామిని శ్రీమాతృపరిసేవితం పుండరీకాయతదృశం సంశయే దివిదీప్తయే తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయ గతిరుదారః సందర్శయన్ నిరమమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. ప్రియ భగవద్బంధులారా, మన ఆచార్యులైనటువంటి పరమహంస పౌరవిరాజికాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారు వారు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనానికి మా తాలూకు ప్రవచనం మరికొంత ప్రోద్బలకంగా ఉంటుంది. అందువల్ల అది ఒకటి ఇది ఒకటి అని అనుకోకండి. అది సంక్షిప్తంగా ఉన్న చోట ఇది విస్తారంగా ఉంటుంది, అది విస్తారంగా ఉన్న చోట ఇది సంక్షిప్తంగా ఉంటుంది. అంటే నా ఉపన్యాసం అలా ఉంటుందని నేను చెప్పటం లేదు. నేను చెప్పబోయే ఉపన్యాస విషయమైన పురాణం అలా ఉంటుంది. విష్ణు పురాణం అని మనం దాని గురించి మనం పర్యాలోచన చేసుకోవాలనుకుంటున్నాం. ఈ 2 నెలలు మన స్వామివారి చాతుర్మాస్య దీక్ష కొనసాగించేటువంటి కాలంలో ఒక ఉపనిషత్ సంబంధమైనటువంటి విషయం, ఇంచుమించుగా అదే సంబంధము కలిగినటువంటి ఒక పురాణం, ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు అరగంట తప్పున మనం తెలుసుకోవాలి. ఈ 2 నెలలు అయిన తర్వాత ఏం మనం ఇంటికి పట్టుకుపోతున్నామంటే, మన మూటలు ఏం పట్టుకుపోం, కానీ ఒక పెద్ద మూట పట్టుకుపోతాం. ఏమిటా మూట అంటే విజ్ఞానం అనేటువంటి ఓ భాండారాన్ని ఇక్కడి నుంచి పట్టుకుపోతాం. చిన్న మూటలు కాదు, ఒక మహాభాండారమే, ఓ కోశాన్ని ఇక్కడి నుంచి మనం పట్టుకుపోతాము. అది మన తాలూకు అచీవ్మెంట్. మాకు గురువు గారు ఉండేవారు, ఆయన దగ్గర నేను మీమాంస చదువుకునేవాడిని. ఆ మీమాంస చదువుకుంటున్న సందర్భంలో రోజు సైకిల్ వేసుకుని ఆయన దగ్గరికి వెళ్తుంటే, అయ్యా మీరు ఇంత దూరం కష్టపడి సైకిల్ మీద వస్తున్నారు, గిట్టుబాటు ఉండాలి కదా, అందువల్ల ఒక 3 గంటలు పాఠం చెబుతా ఉన్నవారు ఆయన. అంటే ఎందుకోసం చెబుతున్నట్టే గిట్టుబాటు ఉండాలి. మనం చేసినటువంటి ప్రయత్నానికి ఇంత కష్టపడి కూర్చుంటే ఏం సాధించాము అని అంటే, ఇదిగో ఇది సాధించాం అని మీరు తెలుసుకోవటానికి వీలుగా ఈ ప్రవచనం ఉపకరించాలనే భావనతోటి మనం ప్రారంభించాం. ఈ విష్ణు పురాణం అనేది పురాణ రత్నముగా కీర్తింపబడింది. ఎందువల్ల పురాణ రత్నం అన్నారు అంటే, ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి, రంగురంగుల రాళ్ళు ఉంటాయి, కానీ మన శిరస్సును అలంకరించుకునే యోగ్యత కలిగింది ఏదో ఒకటే ఉంటుంది, రత్నం. స్వామివారికి ఎన్నో అలంకారాలు ఉన్నాయి. ప్రతి అలంకారంలోనూ అనేకములైనటువంటి అనర్ఘములైన మణులు ఉన్నాయి. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఒంటి నిండా చాలా బాగా ఇస్తుంది చూస్తే. ఏమిటండి ఇన్ని బారువుల బంగారాన్ని మోస్తున్నాడు, ఏమిటికి పట్టింది దీనికింత? రోజు తీస్తుంటారు, వేస్తుంటారు, లేదా విశేషమైన సందర్భాల్లో తీస్తుంటారు, వేస్తుంటారు. ఒక నిలబడి ఒకరికి గనక అలా ఆభరణాలు వేస్తే 1 గంట నిలబడ్డాడు. అలా ఒంటి నిండా అలాగా కేయూరాలు, కంఠ మాలలు, అవి ఇవి సాలగ్రామ మాలలు, శంఖమాలలు ఇవన్నీ వేస్తే 1 గంట కూడా మహాప్రభు తీసేయండి ఈ బరువు మేము మొయ్యలేమంటాం. అటువంటి బరువు మోస్తున్నాడు ఆయన. అందులో ఎన్నో అనర్ఘములైనటువంటి ఉన్నాయి. కానీ ఎన్నున్నా ఈ వక్షస్థలమందు ఉండేటువంటి కౌస్తుభం అని చూశారంటే ఆ మణితో సమానమైంది మరొకటి ఇంకోటి ఏమీ ఉండనే ఉండదు. దాని స్థానము చాలా విలక్షణమైనటువంటి స్థానం. అలాగే అన్ని పురాణములే, అన్ని రంగుల రాళ్లే, కానీ అనర్ఘమైన రత్నము పరాశర ప్రోక్తమైనటువంటి పురాణ రత్నము. అది మిగతా వాటికంటే మిగతా రాళ్లకు స్థానం లేకపోలేదు, వాటి స్థానం వాటికి ఉంది. ఉంగరాల్లో పెట్టుకునే రాళ్ళు కొన్ని ఉంటాయి, దుద్దులు పెట్టుకునే రాళ్ళు ఉంటాయి, మరొక ఉంటాయి. కానీ మధ్యమణిగా హారములో అలంకరించుకునే యోగ్యత కలిగినటువంటి మణి ఒకటే ఉంటుంది. అటువంటి మణి మనకు పురాణ రత్నమైనటువంటి విష్ణు పురాణం. ఇది ఒక రకంగా చెప్పాలంటే భౌతికమైన ఆధ్యాత్మికమైనటువంటి దర్శనములను మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది. అంటే మామూలు మాటల్లో చెప్పాలంటే ఫిజికల్ సైన్సెస్ని, ఫిలాసఫీని రెంటిని అద్భుతమైనటువంటి సమన్వయం చేస్తుంది. ఫిజికల్ సైన్సెస్ ఉన్నాయి కదా మనకు, ఫిజిక్సే అనుకోండి, ఫిజికల్ సైన్సెస్ దానికి ఎలియడ్గా చాలా ఉన్నప్పటికీ ఫిజిక్స్ అనే పేరుతో ఉంది, భౌతికమైన శాస్త్రం ఉన్నది.
ఆధ్యాత్మికమైన శాస్త్రం ఉంది, అది మోక్ష శాస్త్రం అంటాం, వేదాంతం అంటాం. ఈ రెంటిని విలక్షణమైన రీతిలో సమన్వయం చేసి ఈ ప్రపంచానికి పారమాత్మికమైన తత్వానికి ఉండేటువంటి అద్భుతమైన సంబంధాన్ని మనకు నిరూపించినటువంటిది పురాణరత్నమైనటువంటిది ఈ విష్ణు పురాణం. కేవలం 6000 శ్లోకములతో ఈయన కూర్చారు. మిగతా పురాణాలన్నీ కూడా వ్యాస నామంతో ఉండేటువంటి మహానుభావులు దాదాపు 20 మంది పైచలుగా ఉన్నారు. భిన్న భిన్న కాలముల యందు వేదవ్యాస అనేటువంటి పేరును పొందినవారు. సాధారణంగా ఒక్కొక్క కాలంలో సమాజం గడుస్తున్నటువంటి సమాజంలో మన వాళ్ళు అంటుంటారంటే వెనకటి రోజుల్లో అంటే బాగా చదువుకునేవాళ్ళండి, ఇప్పుడు చదువులన్నీ పలచబడ్డాయండి. వెనకటి రోజుల్లో ఆ పుస్తకాలు అక్కడ లైబ్రరీలో చూస్తుంటే ఉండేవండి, కానీ ఇప్పుడు చూస్తే ఒక్క పుస్తకం లేదండి అంటుంటాం మనం. అంటే కాలగతిలో మనకు తెలిసే ఒక విజ్ఞానం కొంతకాలంలో మరుగున పడిపోతుంటుంది, కొత్త విజ్ఞానం వస్తుంటుంది. ఈ మరుగున పడినటువంటి విజ్ఞానాన్ని మళ్ళీ ఒక్కసారి పునరుద్ధరణం చేసి సింహావలోకనం చేసి అందించవలసినటువంటి పూచి బాధ్యత కలిగినటువంటి మహానుభావులు అప్పుడప్పుడు ఆవిర్భవిస్తారు. ఇటువంటి దశ ఎప్పుడు వస్తుందంటే సాధారణంగా కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ విజ్ఞానానికి వైకల్యం ఉండదు. ఎందువల్ల మహర్షులు జీవించి ఉండేటువంటి కాలం అది కనుక. మహర్షులంటే తత్వద్రష్టలైన వారు. సత్తత్వదర్శనాదేవ శాస్త్రేషు పఠిత కవి నా ఋషి కవిరిత్యుక్తం ఋషిశ్చ కిల దర్శనాత్ అంటుంది మనకి శాస్త్రం. కవి ఋషి రెండు ఒకటే. కవి ఋషి అనేటువంటి పదములు రెండు కూడా పర్యాయ పదములుగానే వాడారు. ఇవాళ కవులంటే వేరు, కవులు వేరు, రచయితలు వేరు. మళ్ళీ ఇక్కడ ఏదో హెయిర్ స్ప్లిట్టింగ్ ఒకటి. ఆవిడ రచయిత అంటే అంటారు, కవి కాదు. ఈయన కవి అంటారు, రచయిత కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేట్టుగా ఆ రకమైన స్థితి వచ్చింది. కానీ వెనకటి కాలంలో కవి ఋషి ఒకరే. ఋషి అంటే ఎవరిని ఋషి అనాలి? సత్తత్వదర్శనాదేవ శాస్త్రేషు పఠిత కవి విచిత్ర భావ ధర్మాంశ తత్వప్రఖ్యాత దర్శనం. అసలు దర్శనం అంటే ఏమిటి? విచిత్ర భావ ధర్మాంశ తత్వప్రఖ్యాత దర్శనం. విచిత్రమైనటువంటి ఈ సృష్టిలో ఉండే అనేకానేకములైన సూక్ష్మములైన పదార్థముల యొక్క ధర్మాంశ, వాటికి ఉండేటువంటి ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఎసెన్షియల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అతి నిగూఢములైన వాటి యొక్క ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రఖ్య, వాటికి సంబంధించిన యథార్థ జ్ఞానమే దర్శనము. అంటే ఈ సృష్టిలో అనేక పదార్థాలు ఉన్నాయి. ఉదాహరణకు చెట్టు తీసుకుందాం. చెట్టు అనేటప్పటికల్లా మనకు తెలిసింది కాండము, శాఖలు, ఆకులు తప్ప మనకేం తెలియదు. ఎందువల్ల ప్రత్యక్షంగా అదే మనకు కనిపిస్తోంది, అంతకంటే మనకేం కనిపించడం లేదు కనుక. అంటే చెట్టు అంటే కేవలం శాఖలు, మొదలు, దాని మీద ఉండేటువంటి ఆ శాఖలకు ఉండేటువంటి ఆకులు, ఇంతేనా? దాని లోపల ఏం లేదా? అంటే ఏమున్నది అని పరిశీలించడం కోసం ప్రయత్నం చేస్తుంది. లోపలికి వెళతారు, దాన్ని విశ్లేషణ చేస్తారు. ఎన్ని రకాల ఉన్నాయి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పట్టాలు పైన ఉన్నవి, చర్మములు ఎలా ఉన్నవి, ఆ లోపల ఉండేటువంటి టిష్యూకి ఉండేటువంటి ఆ కల్చర్ ఏమిటి, వాటి యొక్క స్వభావం ఏమిటి, లోపలికి వెళ్ళినట్టయితే దాని యొక్క సారం ఏమిటి, ఏ విధంగా ఇది బ్రతుకుతున్నది, ఇది ఎలా వృద్ధి చెందుతోంది, ఎలా పరిణామాన్ని చెందుతోంది, దీనికి ఆధారభూతమైనటువంటి అంతస్తత్వం ఏదైనా ఉన్నదా, ఇవన్నీ కనుక లోతుగా పర్యాలోచన చేస్తే దానికి పెద్ద బాటనీ అని పేరు పెట్టారు, పెద్ద వృక్ష శాస్త్రం అని పేరు పెట్టారు. ఇదే దర్శనం అంటే. ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క మూలానికి వెళ్ళి దీనిని కనుక ఇలా 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 ఛేదించుకుంటూ వెళితే అతి సూక్ష్మమైన అంశం ఏదైతే చివరికి మిగులుతుందో దాని యొక్క ధర్మం కూడా ఏది అని కనిపెట్టగలిగినటువంటి అతి తీక్షణమైన బుద్ధి ఏదైతే ఉందో దానికి దర్శనం అని పేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ అంతా కూడా దర్శనమే. మనకు పాశ్చాత్యులు వేదాంతాన్ని మేము చెబుతామని ప్రారంభించి వాళ్ళ కథలు చెబుతుంటారు. మనకి సోక్రటీస్, ప్లేటో మొదలైనటువంటి వాళ్ళు ఆ గ్రీకు ఆ మహానగరాల్లో సంచరిస్తున్నప్పుడు శిష్యులు ఉంటారు పక్కన, వాళ్ళతో మాట్లాడుతుంటారు. డైలాగ్స్ అంటారు. ప్లేటో రాసిన వాటికి డైలాగ్స్ అని పేరు. అంటే సంవాదం. వీడు ఏమయ్యా ఏమిటి ఇదంతా కనిపిస్తున్నది, ఇదంతా శూన్యం, ఈ శూన్యమైన అంతరాళంలో ఏవో రాత్రిపూట ఇలా మెరుస్తున్నాయే, అసలు ఈ చీకటి ఏమిటి, రాత్రి అనేటువంటి వ్యవస్థ ఏమిటి, ఈ పగలనేటువంటి వ్యవస్థ ఏమిటి, ఈ విశ్వాంతరాళంలో ఆకాశంలో మెరుస్తున్నటువంటి ఈ నక్షత్రముల లోపల ఉండే అంతర్గతమైన సారం ఏమిటి, అవి ఎలా నిలబడి ఉన్నాయి, వీటిని నిలబెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా,
వాటిలో భౌతికమైన తత్వమేనా లేక పారమార్థికమైన మరొక తత్వం కూడా ఏమన్నా ఉన్నదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ చేసేటువంటి సంవాదాన్ని డైలాగ్స్ అనే పేరుతోటి వాడు రాస్తారు. మన ఉపనిషత్తులన్నీ డైలాగ్సే. అందువల్ల వాళ్ళ తాలూకు డైలాగ్స్ అనే వ్యవస్థకు కారణ మూలభూతమైంది మన ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఒక ఆచార్యుడు, ఒక శిష్యుడు, ఓ తండ్రి, కొడుకు ఉంటారు. ఒక తత్వాన్ని కొడుకుకు చెప్పాలంటే భిన్న భిన్నములైనటువంటి దృష్టాంతాలు చెబుతూ, ఎందుకంటే మిగతా శిష్యులు తొగధాడించే అవకాశం ఉంటుంది, కాసేపు కూర్చుంటాడు, వాడు లేచిపోతాడు. కానీ కొడుకు లేచిపోయేటువంటి అవకాశం ఉండదు కనుక వాడు తండ్రిని పట్టు కూర్చుంటాడు కనుక తండ్రి అనే భయంతో వాడికి తత్వోపదేశం చేయటము, వాడు ప్రశ్నించడం, సమాధానం చెప్పడం, ఈ ప్రక్రియలో మనకు ఉపనిషత్తులు సంతాయి. ఇలా సాగినటువంటి ఉపనిషత్తులలో ఉండే రహస్యాన్ని చర్చించి పూర్వపక్ష సిద్ధాంత పురస్సరముగా మన ముందు నిరూపించడానికి ఆవిర్భవించినవే పురాణములు. మనకు విష్ణు పురాణం చేసే పని అదే. ఇందాక ఒక మాట అన్నారు మన స్వామివారు, చెట్లలో ప్రాణం ఉందండి. చెట్లలోనే కాదు, రాయిలోను, రప్పలోను, ప్రతి దాంట్లోనూ కూడా ప్రాణం ఉన్నది. కానీ ప్రాణం ఉన్నదని కొన్ని చోట్ల మనం తెలుసుకోగలము, కొన్ని చోట్ల మనం తెలుసుకోలేము. మనందరికీ ప్రాణం ఉందని మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? 2 ముక్కులు ఇచ్చాడు, ఇందులో పైకి పిలుస్తాం, కిందకి లాగుతాం. అది ఎందులో ఫ్లక్చుయేషన్ ఉన్నట్టయితే మన స్థితి, శరీరం అంతా వణిగిపోతుంటుంది. డాక్టర్ గారు ఒకరు ఉంటారు, పక్క వాళ్ళకి తెలుస్తుంటుంది. ఏదో రెస్పిరేషన్ ప్రాబ్లం ఉందండి, పాపం ఏదో కొంచెం ఏదో ఆ వ్యాధో ఈ వ్యాధో ఇంకోటో ఏదో ఉందండి అని వాడి యొక్క శరీర చేష్టలను బట్టి ప్రాణస్ఫురణం మనకు తెలుస్తుంది. మనం కళ్ళతో చూస్తున్నాం, మనలో ఆ కళ్ళ రెప్పలు పైకి 2 ఇలా తెలుసుకునేటట్టుగా చేసి ఈ దర్శనానికి మూల కారణమైన ఒక ప్రాణం మన లోపల ఉన్నది. మన చేతులు ఇలా ఇలా అంటున్నాం, వేళ్ళు ఇలా ఇలా అంటున్నాం, వ్యానం అనే ఒక ప్రాణం ఉన్నది. అది అక్కడ ఉండటం చేత, ఆ స్థానంలో ఉండటం చేత హాయిగా మనం కంఫర్టబుల్గా ఇలా ఇలా అంటున్నాము. ఆ గారికి కనుక కొంచెం ఏదైనా ఇబ్బంది వస్తే, ఆయన మనం ఏదైనా ఇబ్బంది పెడితే ఆయన అక్కడి నుంచి విడ్రా చేసుకుంటే ఈ వేళ్ళు ఇలా అవుతాయి, ఈ స్టిఫెన్ నెక్ ఇలా బుర్ర ఇలా ఉండిపోతుంది, ఈ కాళ్ళు ఇలా ఉండిపోతాయి, కాళ్ళు వంగవు, వేళ్ళు వంగవు, ఏమీ కావు. అంటే అక్కడ ఒక ప్రాణం ఉంది. అంటే మన శరీరంలో ప్రాణము 5 రకములుగా, మరొక 5 రకములుగా, మొత్తం 10 రకములుగా మన శరీరం అంతా పరివ్యాప్తమై ఉండి తాను ఉన్నానన్న ఉనికిని మన చేష్టల ద్వారా మనకు ఆవిష్కరిస్తున్నది. చెట్టు చివరికి కూడా డాక్టర్ గారు వచ్చి కళ్ళు ఒకసారి చూస్తాడు. అంటే ప్రాణం చెట్టు చివరికి కళ్ళల్లో ప్రాణాలు ఎటుకు వదులుతున్నాడండి అంటారు. కళ్ళల్లో ప్రాణాలు ఎటుకు వదలడం ఏంటి? ఎక్కడుండే ప్రాణం హృదయంలో కదా ఉండాలి. హృదయ ప్రాణ మరి కళ్ళల్లో పెట్టుకోడండి, చెట్టు చివరి తీసుకొచ్చి అక్కడికి వస్తుంది అనమాట. ఈ ప్రాణము చెడు చివరి కళ్ళల్లోకి వస్తుంది. అందుకని ఒక్కసారి ఇలా చూస్తారు, వారికి ఏదో లైట్ కనిపిస్తుంది. ఈ లైట్ పెట్టి కనిపించకపోయినా వేరే లైట్ ఉంటుంది, వారికి ఏదో కొంత తెలుసుకునేటువంటి ఒక విజ్ఞానం ఉంటుంది. వివేకంతో ఉన్నాడండి అంటారు, లేకపోతే లేదండి, హోప్ లేదంటాడు. మళ్ళీ పాపం ఆయనే 2 కళ్ళు ఇలా మూసేసి దండం పెట్టిపోతాడు ఆయన. అంటే మనలో ప్రాణం ఉన్నదని, ఆ ప్రాణ స్ఫురణమును తెలియజేయటానికి మన శరీరంలో చేష్టలు ఇవన్నీ ఉన్నాయి కనుక, ఇంద్రియములు ఉన్నాయి కనుక మనం ప్రాణులను చక్కగా మనము చెప్పుకుంటాం, లోకానికి కూడా మనం చెప్పక్కర్లేదు, తెలుస్తుంది. కానీ రాతికి ప్రాణం ఉంది. ఎవడు చెబుతాడు? రాయికి కళ్ళు లేవే, ఏ డాక్టర్ గారినా వెళ్ళి ఇలా తెలిసి చూద్దామంటే దానికి చెవులు లేవు, మరొకటి లేదు, ఇంద్రియముల వ్యవస్థ లేదు. అయ్యా మహాప్రభు నాకు కూడా ప్రాణం ఉందని చెప్పగలిగిన నోరు లేదు దానికి, అందువల్ల చెప్పలేదు. దానికి జ్ఞానం ఉన్నది, రాతికి కూడా జ్ఞానం ఉన్నది. ఎవడో మహాపాపం చేసుకున్నటువంటి వాడు, ఎవడో జీవుడు అందులో ప్రవేశించి ఉంటాడు. ఆ జీవుడికి కూడా వాడికి బుద్ధి మొదలైనటువంటివి ఏమీ ఉండవు కనుక వాడు తన జ్ఞాన ప్రసరణను చెయ్యలేడు. పాపాన్ని అనుభవించడం కోసమే రాతిలో పడి వాడు ఉంటాడు. అందువల్ల ప్రతి వస్తువులోనూ జీవతత్వం ఉన్నది, ప్రతి వస్తువులోనూ ప్రాణతత్వం ఉన్నది. దాని యొక్క స్ఫురణముల యొక్క తారతమ్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం, గమనించలేకపోతున్నాం. ఇది మనకు విష్ణు పురాణం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇంకొక విషయం ఏమిటంటే, ఇవాళ మనకి జడములు చేతనములను 2గా విభాగం చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ప్రాణస్ఫురణము, జ్ఞానము, వివేకము, వీటిని ఆవిష్కరించేటువంటి సాధన సంపద ఇవంతా కలిగినవంతా కూడా చేతనములు అంటున్నాము. ఇది లేనిదిగా మనకు కనిపిస్తున్నదంతా కూడా అచేతనం అంటున్నాం. కానీ నిజానికి విష్ణు పురాణ సిద్ధాంతంలో అచేతనమైన వస్తువు లేనే లేదు. చైతన్యము యొక్క అభివ్యక్తిలో తారతమ్యం ఉన్నది తప్ప ఈ సృష్టిలో అచేతనమైన వస్తువు లేనే లేదు. మరొకటి, ఇంకొక హేతువు కూడాను,
మనం పరమాత్మను ఏమంటున్నాం? విష్ణు అండి అంటున్నాం. విష్ణు అంటే ఏమిటి? పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వము సర్వత్ర పరివ్యాప్తమైన తత్వము. ఆయనకి ఏమని పేరు? పరమచేతనుడు అని పేరు. మనం మినీ చేతనులు, మనంతా చిన్న చిన్న చేతనులు అయితే ఆయనకి ఏమని పేరు? పరమచేతనుడు అని పేరు. మరి పరమాత్మ కనుక అంతటా ఉండటం వాస్తవమైతే ఇది అచేతనం ఎలా అవుతుంది? యుక్తితోటి కూడా మనం ఆలోచించాలి. అంటే జీవతత్వం కనిపించకపోవచ్చు, జీవతత్వం ఉన్నట్టు తెలుసుకోవడానికి కావలసిన వ్యవస్థ లేకపోవచ్చు, కానీ ఆ జీవ చైతన్యం అనేది, పారమాత్మికమైన చైతన్యం అనేది అందులో ఉన్నది. అలా అంగీకరించకపోతే మన సిద్ధాంతాన్ని కట్టగట్టి పక్కన పెట్టవలసిందే. విష్ణువు గారి పేరు కాస్త మార్చుకోవాలి. ఎందువల్ల ఆయన విష్ణు అంటాను వీల్లేదు. విష్ణు అంటే అంతటా వ్యాపించినవాడు. ఏమంటే ఇక్కడ వ్యాపిస్తానండి కానీ అణువులో నేను వ్యాపించనంటే ఆయన విష్ణు అంటాను వీల్లేదు. అంతటా వ్యాపించవలసిందే. ప్రతి అణువులోనూ అణువున ఆయన వ్యాపించి ఉండవలసినదే కనుక ఆయన విష్ణు అంటారు. అందువల్ల ఇప్పుడు ఇంతకీ చైతన్యం ఉందంటారా లేదంటారా? ఉందని అంగీకరించవలసిందే. అదే విష్ణు పురాణం చెప్పింది. విష్ణు పురాణం చెప్పిన సిద్ధాంతం ఏమిటంటే పారమాత్మికమైన చైతన్యం అయితే ఏమండి పరమాత్మ ఉంటే ఉండొచ్చునండి, కానీ జీవుడు ఉన్నాడని మీరు ఎలా చెబుతారు? ఉపనిషత్తే చెప్పింది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. మీ పురాణానికి రెఫరెన్స్ ఉపనిషత్తు కావాలి కదా. ఉపనిషత్తు ఏం చెప్పి? అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య, ఈ జీవుణ్ణి నాకు శరీరంగా చేసుకుని వాణ్ణి ద్వారంగా చేసుకుని నేను లోపల ప్రవేశించి నామరూపే వ్యాకరవాణి, నామము రూపము ఇస్తాను. ఈ సృష్టిలో ఉన్న ఏ వస్తువుకైనా ఒక పేరు ఉంటే, ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువుకైనా ఒక ఆకారం ఉంటే, ఆ ఆకారం ఎలా వచ్చింది? జీవుణ్ణి సంకలో పెట్టుకుని నేను లోపల ప్రవేశించాను కనుక. అంటే నేనున్నాను, నాతో పాటు జీవుడున్నాడు, ఆ జీవునితో కూడి ఈ పదార్థం ఉన్నది. ఇది ఉపనిషత్తు చెప్పినటువంటి సిద్ధాంతము. అంటే ఇంతకీ ప్రపంచం చేతనం అంటారా అచేతనం అంటారా? వివేకవంతులైన వారు చేతనం అంటారు, శాస్త్ర వివేకం లేని వారు అచేతనం అంటారు. రాయి రాయి అంటారు, చెట్టు చెట్టు అంటారు, పుట్ట పుట్ట అంటారు, అబ్బాయి ఏమీ లేదండి అని అంటారు. అందుకే రామానుజాచార్య స్వామి అంటారు, అయ్యా లౌకికమైన వ్యుత్పత్తి లౌకిక శాస్త్రముల చేత ఏర్పడవచ్చును, కానీ అసలు యథార్థమైన వ్యుత్పత్తి దేనివల్ల వస్తుంది? శాస్త్రము చేతనే. అశ్రుత వేదాంత పురుషా, వేదాంతం అనేది వినని వారు, తత్వమెరుగున వారు, తేషాం తేషాం శబ్దానాం తే చెట్టు. చెట్టు అంటే ఏమిటండి? మాకు డిక్షనరీ రాశారు కదండి, చెట్టు అంటే ట్రీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉందన్నమాట అండి, లేదా మనకు శబ్ద రత్నాకరణలో ఉంది, ఇంకా బ్రౌన్ గారి డిక్షనరీలో ఉంది, చెట్టు శంకర్ నారాయణ డిక్షనరీలో ఉంది. ట్రీ అంటే ఏంటండి? చెట్టు అన్నారు. అంటే అంతే తెలుసు మనకి. ఎందువల్ల? మనకున్నది ఆ కోశం వల్లే తెలిసింది కనుక. కానంటే చెట్టు అంటే ట్రీ అన్నదానికి చెట్టు అర్థం కాదండి. చెట్టు లోపల ఒక జీవుడు ఉన్నాడు, ఆ జీవుడిని గట్టిగా పట్టుకుని కదలకుండా ఉన్నటువంటి మహానుభావుడు పరమాత్మ ఉన్నాడు. అందులో భౌతికంగా కనిపించేటువంటి ఆ పదార్థతత్వము, లోపల ఉండేటువంటి చేతనతత్వము, ఆ చేతనానికి ఆధారమైన పరమచేతనుడైన పరమాత్మ, ఈ మూడు కలిస్తే చెట్టు అని అర్థం తప్ప లేకపోతే చెట్టు కాదు. ఎవరు చెప్పారు మీకు? మాకు ఆళ్వార్లే చెప్పారు. ఆళ్వార్ల యొక్క అనుభవం ఇది. పురాణములు చెప్పినది, ఉపనిషత్తుల యందు ప్రతిపాదింపబడింది ఆళ్వార్ల యొక్క అనుభవంలో ఉన్నది. వారి సృష్టిలో ఉన్న ఏ వస్తువుని కూడా కేవలం వస్తువుగా చూడాల. ఆ వస్తువులో చేతనుడు ఉన్నాడు, దానిలో పరమచేతనమైనటువంటి ఆ వైష్ణవ తత్వం ఉన్నది అని వాళ్ళు దర్శించారు కనుకనే వాళ్ళు ఆళ్వారు అయ్యారు. వారు తత్వదర్శనం కలవారయ్యారు. సతత్వదర్శనాదేవ శాస్త్రేషు పఠిత కవి విచిత్ర భావ ధర్మాంశ తత్వ ప్రఖ్యాచ దర్శనం. ఈ సృష్టి యొక్క రహస్యం తెలియకపోతే వాళ్ళు ఋషులు ఎలా అవుతారు? వాళ్ళు ఆళ్వార్లు ఎలా అవుతారు? ఆ పేరు ఎలా వాళ్ళకి చెందుతుంది? అందువల్ల ఈ రహస్యం అంతా కూడా వారు ఎరిగినవారు. దీనిని మన ముందు చాలా విస్తారంగా చక్కగా ఉంచినటువంటి మహాపురాణము, దానికి విష్ణు పురాణం అని పేరు పెడతాను. ఈ విష్ణు పురాణాన్ని వ్యాసుడు వ్రాయలేదు, తండ్రి ద్వారా వ్యాసుడు అధికరించి లోకానికి అందించాడు. ఏదైనా ఒకటి ప్రవర్తకులు ఒకరు ఉంటారు, ప్రతిష్టాపకులు ఒకరు ఉంటారు. శంకరాచార్యుల వారు ప్రతిష్టాపకులు, గౌడపాదాధ్యాచార్యులు ప్రవర్తకులు.
అద్వైత సిద్ధాంతం శంకరాచార్య వారితో పుట్టల. అది ఉపనిషత్తుల్లో ఉండే వాక్యాల్లో ఆ భావన ఉంటే ఆ భావనాన్ని తీసుకుని గౌడపాదులు మొదలైన ఆచార్యులు వారు వ్యాఖ్యానం చేసి చెప్పారు. వారికి తోచిన విధంగా దాన్ని వ్యాఖ్యానించారు. ఆ ద్వారా శంకరాచార్య వారు ప్రతిష్ఠ చేశారు. అలాగే రామాను సిద్ధాంతం దీనికి వెనకాల నాథములు యవనాచార్యులు వారు దాన్ని ప్రవర్తింపజేస్తే దాన్ని రామానుజాచార్య స్వామి వారు ప్రతిష్ఠ చేశారు. అదే విధముగా మనకి ఈ ముగ్గురులోనూ కూడా అంటే ఇటు పురాణంలో, అటు ఉపనిషత్తులో, అటు ఆళ్వార్లో, అందుకని మనం గుర్తించవలసింది ఏంటి, పురాణ ద్రష్టమైనటువంటి ఋషులు, ఉపనిషన్ మంత్రములను మన ముందు ఆవిష్కరించిన ఋషులు, ఆళ్వారులు, హృదయ సంవాదం కలవారు. ముగ్గురు చెప్పేది ఒకే తాత్పర్యము, చెప్పే మాధ్యమములు వేరుగా ఉంటాయి. ఏమిటి తేడా? ఉపనిషత్తులు చెప్పేటప్పుడు నెత్తి మీద కొట్టినట్టు చెబుతాయి. వింటావా విను, డూ ఆర్ డై. రాజశాసనం, రాజుగారి శాసనం చేశారు. రాజుగారి దాకా మనకు అక్కర్లేదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. 30,000 రూపాయలు కట్టవలేను, కుయ్యో మర్రో నేను అంత వాడలేదు, నువ్వు వాడేవో లేదో నాకు అనవసరం, వెళ్ళి ముందు కట్టు, తర్వాత నా దగ్గరికి రా, తర్వాత రిఫ్యూజ్ చేస్తాం. అంతేనా? అదే ఎవరన్నా ఒక్కళ్ళు నోటీస్ ఇచ్చిందా డబ్బు కట్టకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరికి సాధ్యం కానీ కాదు, కోర్టుకు వెళితే తప్ప. కోర్టుకు వెళ్ళినా కూడా ఇబ్బంది కావచ్చు. అంటే రాజశాస్త్రం ఉదాహరణ చెబుతున్నాను. రాజశాస్త్రం ఎప్పుడు కూడా చెయ్యి, ఆ పని చేసిన తర్వాత రానా దగ్గరికి. ఒక రాజశాసనం నిష్ఠురంగా ఉంటుంది. వేదం ఎప్పుడు కూడా నిష్ఠురమైన శాసనాన్ని అనుగ్రహిస్తుంది. పురాణం ఏం చెబుతుంది? ఆయన మిత్రుల్లా చెబుతుంది, అంత కటువుగా చెప్పదు, మైత్రితో చెబుతుంది. నాయన సత్యం బద అంటే సత్యం బద, ధర్మం చెర. నేను సత్యం మాట్లాడను, ధర్మం ఆచరించను, లేకపోతే ఊరుకోను, కీళ్ళు ఓడగొడతానంటు. నువ్వు చెయ్యి, సత్యం ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించి ముందు సత్యం మాట్లాడు, తర్వాత అడుగు. అంతేగాని నువ్వు గోదావరిలో దూకవలను అంటే ఎందుకు దూకాలని ప్రశ్నించడానికి నో ఛాయిస్. అంటే నువ్వు ముందు గోదావరిలో దూకు, బయటికి రా, అప్పుడు ఎందుకు అయ్యా మహాప్రభు అని అడుగు, సమాధానం చెబుతాం. ఇది రాజశాస్త్రం యొక్క లక్షణము. పురాణాలు అలా ఉండవు, మెత్తగా ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి, నాయన సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడండి, ఆయన అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, నువ్వు సత్యం మాట్లాడితే చాలా బాగుంటుంది అంట. కానీ ఆళ్వారులు కావ్యములు రచించారు. వారు నమ్మాళ్ళవారు అంటుంటారు, మేమేదో పనికిమాలిన వాళ్ళని వీళ్ళని పొగిడేటువంటి కవిత్వం రాసేవాళ్ళం కాదండి, మేము దివ్యమైనటువంటి అంటే కవిత్వం, అసలు కవిత్వం రాయమని తాత్పర్యం కాదు, మేము రాసింది అద్భుతమైన కవిత్వం, దివ్యమైన కవిత్వం, స్వామి యొక్క హృదయాన్ని స్వరూప స్వభావాన్ని వర్ణించే అద్భుతమైన కవిత్వం ఏం చెబుతాము అంటారు. వాళ్ళందరూ కవులే. మరొక ఆయనకైతే శ్రేషమకాదులు అన్నీ ఏర్చినటువంటి ఆయన కవి అనే పేరు కూడా ఉన్నది. ఒకరు పేరులోనే మధుర కవి అని పేరు పెట్టేసుకున్నారు. ఆళ్వార్లందరూ కవులు. అందువల్ల పురాణం చెప్పే తీరుకి, ఉపనిషత్ చెప్పే తీరుకి, ఆళ్వారు చెప్పే తీరులకు తేడా ఉండవచ్చు తప్ప ప్రతిపాదించే విషయంలో ఎంత మాత్రము తేడా లేనే లేదు. ఈ పురాణం పరాశర ప్రోక్తమై మనకు అందింది. ఏమిటి అసలు పరాశర వారి యొక్క గొప్పతనం ఏమిటండి? మరి వ్యాసుడు ఉన్నాడు కదా, కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు, ఇంకో మిగతా పురాణాలు 17 పురాణములు రచించినటువంటి మహానుభావులు ఉంటే వారెవరికీ లేనటువంటి ఒక విశిష్టత పరాశరులకు ఎందుకు కలిగింది? మనకు నారద పురాణం చెబుతుంది విషయం, పరాశరుల యొక్క గొప్పతనాన్ని. ఒకప్పుడు మేరు శృంగం అని ఉండేది, ఇప్పుడు ఉన్నది మనకు తెలియదు. అది వారెవరో చెప్పాలి, అక్కడ మంగోలియాకి చైనాకి ఆ రష్యాకి వాడి మధ్యలో ఎక్కడో ఉందని చెప్పి అంటుంటారు. మేరు అనే పర్వతం ఉందంటుంటారు. దానికి ఏదో ఈనాడు ఉండేటువంటి పర్వత శ్రేణి వేరు. సుమేరు అని ఒకటి ఉంది, సుమేరియన్ కల్చర్ అని కూడా ఇప్పుడు మనకి చరిత్రలో కనిపిస్తోంది. ఆ మేరు అనేది భూమికి అంతటికి కూడా మధ్యస్థానం. దాని యొక్క శిఖరమందు మేరు సభ అని జరిగేది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి మహానుభావులు, తత్వదృష్టులైన వారందరూ కూడా అక్కడికి ఆ మేరు పర్వత శిఖరం మీదకి అక్కడ సమావేశం అయ్యేవారు. అయి ఈ లోకం తాలూకు మంచి చెడ్డలు పర్యాలోచన చేసేవారట. అలా పర్యాలోచన చేసే దశలో తాతగారి ఒళ్ళో కూర్చున్నాడు ఆయన. 5 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి చిన్నపిల్లలు, సాధారణంగా తండ్రులు తాతలు వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళుతుంటే ఈ పిల్లలు కూడా వెంట వెళతారు, వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా. కానీ పరాశరుడు అటువంటి వాడు కాదు. 5 సంవత్సరముల వయస్సులో తాతగారి ఒళ్ళో, వశిష్ఠుడు వారి యొక్క ఒళ్ళో కూర్చున్నాడు ఆయన. ఉన్నటువంటి మహానుభావుడి దగ్గరికి అందరూ వస్తున్నారు, మేరు సభలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశిస్తుంటే అందరికంటే పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మార్కండేయుడు. ఆయన సప్తకల్పాయు, 7 కల్పముల ఆయుర్దాయం కలిగినటువంటి వాడు. అంటే కల్పం అంటే 4 యుగాలు.
ఇటువంటి 4 యుగములనే ఒక కల్పము యొక్క యూనిట్ 7 యూనిట్స్ అన్నమాట. అవి ఆయుర్దాయంగా కలిగినటువంటి మహానుభావుడు. ఆయన వచ్చాడు. వచ్చి సాష్టాంగ ప్రణామం చేశారు. ఎవరికి? ఈ 5 ఏళ్ల పిల్లవాడికి పరాశరునికి సాష్టాంగ ప్రణామం చేశారు. చేస్తే ఆ సభలో ఉన్న వాళ్ళంతా కూడా తెలబోయారట. ఎవరికి వాడు మేమంతా వాడు మేమించిన వాళ్ళం, మేమంత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం వాళ్ళు అనుకుంటుంటే, ఈయనొచ్చి ఈ చిన్న కుర్రవాడు కేవలం 5 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి పిల్లవాడికి ఎప్పుడైతే నమస్కారం చేశాడో, చేసేటప్పటికల్లా అందరూ ఒక్కసారి వినబోయారు. ఈ పిల్లవాడు కంగారు పడ్డాడు. అయ్యా మహానుభావ అంటే, నువ్వు స్వభవాన్ సప్తకల్పాయు వాహం పాంచాబ్దిక శిశు. 5 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లవాడిని నేను, 7 కల్పముల ఆయుర్దాయం కలిగినటువంటి మహానుభావుడు, ఆయుష్ కలిగినటువంటి వాడు నువ్వు వచ్చి నా పాదముల మీద నమస్కారం చేయటం ఏమిటి? ఇది ఎంతవరకు మర్యాదగా ఉంటుంది? స్వామిని చుట్టుపడుతూ ఈ పరాశరుడు గబగబా లేచి మళ్ళీ పిల్లవాడు సాష్టాంగం చేశాట. చేస్తే, ఏమయ్యా ఇందులో ఈ సభలో నీకంటే పెద్దవాడు ఎవరన్నా ఉంటే చూపించు నాకు అన్నాడు ఆయన. అదేమి లేవు, నువ్వు ఉన్నావు కదా 7 కల్పముల ఆయుర్దాయం గలవాడివి, నీకంటే చెప్పేదో నువ్వే పెద్దవాడివి అనంటే, వెర్రివాడా, భౌతికమైనటువంటి గంటలు, రోజులు, సంవత్సరాలు లెక్క పెట్టుకుని ఆయుర్దాయం గణించడం అనేది అది కాదు ఆయుర్దాయం యొక్క లక్షణము. యావంతో హి క్షణాజాత హరిస్మృత్యైవ దేహినాం. ఎన్ని క్షణములైతే శ్రీహరి యొక్క స్మరణం చేతనే ప్రాణులకు గడిచినాయో తావద్భిరేవ గణనం కర్తవ్యం ఆయుషపరం. ఆయుర్దాయం యొక్క దాన్ని గణనం చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి? తావద్భిరేవ అంటే వాడి జీవితంలో ఎన్ని క్షణములు శ్రీహరి యొక్క స్మరణం చేశాడో అనేవి లెక్కబెట్టి రికార్డ్ చేసి, ఇదిగో ఇన్ని క్షణములు వీడు శ్రీహరి స్మరణం చేశాడు కనుక ఇదే వీడి బ్రతుకు, ఇదే వీడి ఆయుర్దాయం నిర్ణయించాలి తప్ప భౌతికంగా ఉండే సంవత్సరాలను బట్టి నిర్ణయించడానికి వీలు లేదు. అలా అయితే రాళ్ళు రప్పలు మనకంటే చాలా పెద్దవి. ఆ తిరుపతిలో ఉండే తోరణం చూస్తే ఎన్ని సంవత్సరాలు అయితే కొన్ని లక్షల సంవత్సరాలు అయిందండి, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందంటారు. ఇప్పుడు ఇవాళ మనకు రాక్ వాటి చూసేటప్పుడు రాక్ కొట్టి ఫార్మేషన్ ఆఫ్ రాక్ ఎలాగా రాక్ ఫార్మ్ అయింది, అది మట్టే. ఆ మట్టి క్రమక్రమంగా అది ఘనీభవించి, ఇసుక కూడా మట్టి తాలూకు ఒక పరిణామక్రమం. కొన్ని వందల వేల సంవత్సరముల కాలంలో మట్టి ఇసుకగా పరిణామాన్ని చెందుతుంది. ఆ ఇసుకలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, రాళ్ళు కూడా ఒక ఫార్మేషన్, మట్టి ఆ రకంగా ఫార్మ్ అవుతుంది. అవే కొన్ని మినరల్స్గా అవుతాయి, బంగారం మొదలైనటువంటి వాటిగా ఖనులుగా తయారవుతాయి, రకరకాల పదార్థజాతంగా లోహాలుగా వాటిగా కూడా మనకి తయారవుతుంది. ఈ మట్టి యొక్క పరిణామ క్రమం, ఈ క్రమంలోనే శిల అనేది ఏర్పడుతుంది. ఈ శిలను చూస్తారు వాడు, ఇలా పట్టుకొచ్చి ముక్క కొట్టేసేసి దాన్ని పట్టుకొచ్చి ఇలా కొట్టే అలా కొట్టే దాన్ని తగా పరిశీలన చేసి, ఇదిగో ఇదండి ఇది 10 లక్షలు అయిందండి అంటారు. అంటే మనకంటే ఆయుర్దాయం కలది ఏది? అన్నింటికంటే రాయి కాదా? భౌతికమైన వయస్సును బట్టి చూచినట్టయితే రాళ్ళు రెప్పలు మనకంటే పెద్ద, కొండలు బండలు మనకంటే పెద్దవి. అది పరిగణనము కానే కాదు. దేన్ని బట్టి? హరిస్మరణం. అలా చూచినప్పుడు ఈనాడు ఈ మేరు సభలో కూర్చున్నటువంటి పొడవైన గడ్డములు కలిగిన, అటు నల్లగాను తెల్లగాను, పూర్తిగా తెల్లగాను ఉన్న గడ్డములు కలిగిన పెద్దలందరినీ చూసినా కూడా నీకంటే పెద్దవాడేవాడు కూడా లేడు నాయన, అందుకే నీకు నేను ప్రణామం చేశానయ్యా అంటే అందులో ఉండేవాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అటువంటి వాడు పరాశరుడు. అంటే ఒక్క క్షణం కూడా శ్రీహరి స్మరణము మాననటువంటి మహానుభావుడు కనుక, అటువంటి ఆయన హృదయంలోంచి ఆవిర్భవించినటువంటి వివేకం కనుక ఇది పురాణ రత్నము. ఆయన అనవసరంగా మాట్లాడవలసినప్పుడు మాటలు దాచుకోడు. అది మనకు కావాలి. అక్కర్లేనప్పుడు ఎక్కువ మాట్లాడటం, అవసరమైనప్పుడు ఇలా కూర్చోవడం. వారు మాట్లాడరండి, మౌని. ఎందుకు మౌనం? అవసరమైనప్పుడు మాట్లాడాలి. లేదా వారండి కదిపామంటే మాత్రం వదిలిపెట్టరండి. ఇక మనం బయటికి పారిపోవాల్సిందే తప్ప ఇంకా అది ఇటువంటి లక్షణం కొందరు దిగుతుంది. అందులో ఇది తప్పే ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళిద్దరు కూడాను. అంటే పట్టుకుంటే వదలని వాడు, అసలు మాట్లాడు. ఈ రెండు కాదు, ఎంత అవసరమో అంత మాట్లాడాలి. ఇది ఆయన ఉండవలసినటువంటి లక్షణం. ఇది పరాశరంలో మనకు అక్షరశః కనిపిస్తుంది. ఒక శ్లోకం రాస్తాడండి ఆయన. ఆ శ్లోకం రాస్తే బుర్ర పట్టుకోవాల్సిందే. ఈ శ్లోకం యొక్క అర్థమేమి అంటే, ఇది ఇటు లాగితే అటు వెళ్ళిపోతుంది, అటు లాగితే అటు వెళ్ళిపోతుంది, ఇటు లాగితే ఇటు వెళ్ళిపోతుంది. అందుకే శంకరాచార్య వారు వ్యాఖ్యానం రాశారు, మధ్వాచార్యుల వారు వారి సంప్రదాయంలో వారు వ్యాఖ్యానం రాశారు, మన సంప్రదాయం వారు రాశారు వారు చక్కగా. అందువల్ల అన్ని సంప్రదాయములకు సంబంధించినటువంటి వ్యాఖ్యానములు చాలా స్పష్టంగా మనకు విష్ణు పురాణానికి కనిపిస్తున్నాయి.
దీన్ని బట్టి మనం ఏం గుర్తించవచ్చును అంటే అన్ని పురాణములలోని శ్లోకముల కంటే కూడా విష్ణు పురాణంలో ఉండేటువంటి శ్లోకములకు చాలా వైలక్షణ్యం ఉన్నది. అటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు శ్లోకాలు మీకు మధ్యలో మేము చదువుతాం చెప్తాం అనుకోండి. అందులో ఉండే గూఢమైన అభిప్రాయం. ఇటువంటి విష్ణు పురాణాన్ని ఎందుకు రాశాడు ఆయన? ఈయన ఒకప్పుడు తన తండ్రి అయినటువంటి శక్తి ఎందుకు ఈ పురాణం వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం పర్యాలోచన చేద్దాం. అదొక కథ ఒకటి ప్రత్యేకంగా ఉంది. అది మనకు విష్ణు పురాణం ఆరంభమే, అసలు ప్రథమాధ్యాయ ఆరంభమే మనకు ఆ కథతోటి ప్రారంభమవుతుంది. ఆ కథ రేపు చెప్పుకొని ఆ తర్వాత పురాణంలోకి మనం పెడతాం. జై శ్రీమన్నారాయణ.